నేనైతే మన తోటలోకొచ్చేసి 1 మంత్ పైన అయిపోయిందండి. చూడండి వచ్చి చూడగానే ఒక్కొక్క మొక్కజొన్న చెట్టు ఎంత అయిపోయిందో. ఇవైతే కోతకొచ్చేసినాయండి. కానీ మన మొక్కజొన్నలు మాత్రం చిన్నవిగానే ఉంటాయి. ఎందుకంటే మనం ఫెర్టిలైజర్స్ ఎక్కువేయం కాబట్టి కెమికల్స్‌వి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూసీ వండర్స్. మొక్కజొన్నలతో పాటు మా నాన్న అయితే టమాటా చెట్లు కూడా ఏసున్నాడండి. ఈ టమాటా చెట్ల పైన మనం కెమికల్స్ ఎయం కాబట్టి దానిపైన ఉండే డస్ట్ అంతా బూడిదండి. ఇదనేది మన పొయ్యిలో కట్ల పొయ్యి మంటేసిన తర్వాత లాస్ట్‌లో ఉంటది కదా! అదైతే ఏస్తాం. పురుగులు పట్టకుండా చెట్లకి. ఇంక అలానే బొప్పాయి చెట్టు కూడా చూడండి ఎన్ని పిందెలేసేసిందో. ఇంక దాని పక్కన ఏందబ్బా ఇన్ని పూలు పూసినాయి ఇదేమన్నా పూల చెట్టా అనుకున్నాను. కాదండి. ఇది మనం చెర్రీ చెట్టు అని చాలా వీడియోలు కూడా అప్లోడ్ చేసినాం మన ఛానల్‌లో. ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటే వెళ్ళి చూసేయండి. ఇంక నేనైతే మొక్కజొన్నలు 2 కోసేస్తున్నా. బాగా ఎండిపోయినటివి. ఇవైతే నేను ముదిరిపోయి ఉంటా అనుకుంటానండి. అందుకనే కోసి చూస్తున్నా. అన్నీ కోసేసాక మీకైతే ఒకటి క్లీన్ చేసి చూపిస్తాను. మీరైతే చూడండి. మొత్తం తపకలన్నీ ఒలిచేసాక చూస్తే లైట్‌గా ముదిరిపోయిందండి. కానీ గింజ మాత్రం చాలా టేస్ట్‌గా ఉంది. ఇవైతే కాల్చుకొని తింటే చాలా బావుంటాయని చెప్పాడు మా నాన్న. ఇంక మీరిప్పుడు చూస్తున్న చెట్టయితే రోజ్ వాటర్ యాపిల్ అండి. కాయలేం లేవు. కానీ కొమ్మకి చూడండి పూత ఎలా పట్టేసిందో. ఇవైతే గుత్తులు గుత్తులుగా పడతాయండి. మీకు చాలా వీడియోలో కూడా పెట్టాను. ఇవైతే ఇప్పుడు పూతేసింది కాబట్టి ఇంకొద్ది రోజుల్లో కాయలు కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇంకా మనమైతే మల్బెర్రీ చెట్లు చాలా పెద్దగా అయిపోతున్నాయని చెప్పేసి కింద వరకు అయితే కొట్టేసినామండి 6 మంత్స్ బ్యాక్. ఇవి చూడండి అయినా పెద్దవైపోయినాయి కొమ్మలతోని. ఒక్కొక్క కొమ్మకైతే ఇప్పుడే కాయలు స్టార్ట్ అవుతున్నాయండి. చూడండి కాయలు ఎలా ఉన్నాయో. ఇంకో ఒక నెలలో నాకు తెలిసి మొత్తం కాయలు పట్టేస్తది. ఇవన్నీ ఇప్పుడే తినకూడదండి. కొంచెం బ్లాక్‌గా అవుతాయి. అప్పుడైతే ఇవి కోసుకొని తింటే కొంచెం స్వీట్‌గా ఉంటాయండి. ఇవైతే మనకి చార్మినార్ దగ్గర మల్బరీ మలాయ్ అని అమ్ముతుంటారండి. అవైతే చాలా స్వీట్‌గా ఉంటాయి. అదే అండి ఇది. ఇలా ఫార్మింగ్ గురించి మీకు తెలియనివి నేను తెలుసుకున్నవన్నీ ఇక్కడైతే అప్లోడ్ చేస్తాను. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.